అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతులకు సాగునీళ్ళు ఇచ్చే విషయంలో, చివరికి తాగునీళ్ళ విషయంలో కూడా ఏ రకంగా సోయి లేకుండా ప్రవర్తిస్తుందో మరొకసారి దానికి ప్రత్యక్ష ఉదాహరణ నాగార్జునసాగర్ టేల్ పాండ్. గత 10 సంవత్సరాలుగా ఏ క్షణం చూసినా నిండుగా ఉండే టేల్ పాండు మన విద్యుత్ అవసరాలను తీర్చేది, ప్రత్యేకించి నల్లగొండ జిల్లా మొత్తానికి తాగునీటి అవసరాలను తీర్చే టేల్ పాండు ఇవాళ 4 రోజుల్లోనే ఖాళీ అయింది, అక్రమంగా చోరీకి గురైంది. ఆంధ్రప్రదేశ్ ఎటువంటి అనుమతులు లేకుండా, ఎటువంటి చర్చలు లేకుండా, ఎవరికి మూడో కంటికి తెలియకుండా దొంగతనంగా నీళ్లు తీసుకుపోయి ఖాళీ చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రికి, తెలంగాణ మంత్రులకు, నల్లగొండ జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు సోయే లేదు. రేపు నల్లగొండ జిల్లా మరొకసారి 2014 పూర్వ పరిస్థితి పోయే ప్రమాదం వచ్చింది. ఈ జిల్లాలో వీళ్ళు ఏదైతే మేము మార్పు తెస్తారన్నారో తప్పకుండా మళ్ళీ ఫ్లోరిన్కి ఈ జిల్లాను అప్పచెప్పే ప్రమాదం తెస్తున్నారు. ఫ్లోరిన్ మహమ్మారికి ప్రజలు తప్పని పరిస్థితులలో మళ్ళీ భూగర్భ జలాల మీద ఆధారపడితే, బోర్ల మీద ఆధారపడితే వచ్చేది ఫ్లోరోసిస్ తప్ప మనుషులు కావు. వీళ్ళు చేసిన దుర్మార్గాన్ని కేసీఆర్ గారు వెంటబడి తరిమి 6 ఏళ్లలోనే ఫ్లోరోసిస్ని మాయం చేసేదానికి ఇవాళ మిషన్ భగీరథ ద్వారా చిట్యాల టేల్ పాండ్ నుంచే మనం నీళ్ళు ఇచ్చినాం. గత 5 సంవత్సరాలుగా ఇవాళ అందులో చుక్క నీళ్ళు లేని పరిస్థితి తీసుకొచ్చిండ్రు. మంత్రులకు కనీస సోయి లేదు. సాగునీళ్ళు ఇవ్వలేకపోయినరు, లక్షలాది ఎకరాలను ఎండబెట్టి రైతాంగం పొట్టగొట్టిండ్రు. ఇవాళ తాగునీళ్ళు కూడా ఇవ్వకుండా మొత్తం నల్లగొండ జిల్లా గొంతులు ఎండే పరిస్థితి తీసుకొచ్చిండ్రు, గొంతులు ఎండబెట్టే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఇంత మించిన దుర్మార్గం ఇంకొకటి లేదు. ఒక ప్రభుత్వం అనేది ఇంత సోయి లేకుండా, ఇంత నిర్లక్ష్యంగా ఉండడం అనేది ఒక సిగ్గుచేటు. గతంలో సమైక్యాంధ్ర ప్రభుత్వాలు కూడా ఇంత దరిద్రంగా లేకుండే, కానీ వాళ్ళ వచ్చిన ఆ సమైక్యాంధ్ర నాయకుల తొత్తు ప్రభుత్వం ఇది. వాళ్ళ యజమానులకు సంతోషం కలిగించే పద్ధతుల్లో వీళ్ళ ప్రవర్తన కనబడుతుంది. జిల్లాలో ఓట్లేసి గెలిపించిన ప్రజలు వీళ్ళకి కనబడతలేరు. వీళ్ళకి ఆనాడు బీఫామ్లు ఇచ్చిన బాసులే మళ్ళీ గుర్తొస్తున్నట్టున్నారు. ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు వెంటనే టేల్ పాండ్లో నీళ్లు ఖాళీ అయిన దానికి బాధ్యులు ఎవరు, ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, ముఖ్యమంత్రి పైన, జిల్లా మంత్రుల పైన ఉంది. మరి వెంటనే తగు చర్యలు తీసుకొని జిల్లాలో ప్రజలు ఏదైతే భయభ్రాంతులకు గురవుతున్నారో, మళ్ళీ మనుషుల కొరకు మేము ఎక్కడికి పోవాలి, మళ్ళీ 1000 ఫీట్ల లోతుకు పోయి ఫ్లోరోసిస్ వ్యాధి మహమ్మారి తెచ్చుకొని తాగాలన్న బాధ, భయం మొదలైంది జిల్లా ప్రజల్లో. మరి వెంటనే తగు చర్యలు తీసుకొని జిల్లా ప్రజలకు ధైర్యం ఇవ్వాల్సిన అవసరం. మన విద్యుత్ అవసరాలు కూడా ఎంతో గొప్పగా నీరు పూర్తిగా అందుబాటులో ఉంటే రాత్రిపూట, సాయంత్రం పూట ఎక్కువ ధరకు విద్యుత్ ఉన్నప్పుడు మనం ఇక్కడ నీళ్లు ఉపయోగించుకొని విద్యుత్ తయారు చేసుకునే వాళ్ళం. మళ్ళీ రాత్రిపూట తక్కువ ధర ఉన్నప్పుడు విద్యుత్ కొనుగోలు చేసి ఈ నీళ్లను రివర్స్ చేసేవాళ్ళం. రివర్సబుల్ పంపింగ్ సిస్టమ్ ద్వారా విద్యుత్తును చౌకగా ఉత్పత్తి చేసుకోవడానికి మనకి ఎప్పుడు అత్యంత అవసరం ఎక్కువ ఉన్నది అనుకున్నప్పుడు, ఎప్పుడు ఆపత్కాలం ఉందనుకున్నప్పుడు అప్పుడు ఉత్పత్తి చేసుకోవడానికి అనుకూలంగా నిర్మాణం చేసుకున్నది ఈ టేల్ పాండ్. మనం ఆ కాలక్రమంలో తర్వాత అదే నల్లగొండ జిల్లా మొత్తం జిల్లా ప్రజల దాహర్తిని తీర్చే భగీరథకు కేంద్రమైంది. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల, వీళ్ళ సోమరితనం వల్ల అక్రమంగా నీళ్లు చోరీకి గురై ఖాళీ అయిపోయింది. జిల్లా ప్రజలు ప్రమాదంలో పడుతున్నారు. కాబట్టి మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాం, దానికి తగిన బాధ్యులు ఎవరో విచారం చేసి చర్యలు తీసుకోవాలి. వెంటనే పునరుద్ధరణ చర్యలు, ఈ జిల్లా ప్రజలకు మనుషులకైనా డోకా లేదని ఒక ధైర్యం ఇచ్చే పరిస్థితి తీసుకురావాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ప్రచారం సందర్భంగా ఈ అంశాన్ని నిలదీయమని తప్పకుండా ప్రజలు ప్రతి విషయంలో నిలదీసే హక్కు ప్రజలకు ఉంది. మొన్న వేసిన ఓట్లలోనే
నాశనం చేసిండ్రు, జిల్లా ఇరిగేషన్ రంగాన్ని నాశనం చేసిండ్రు, లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండబెట్టి రైతాంగం పొట్టగొట్టిండ్రు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడం పక్కన పెడితే ఉన్న వాటినే తీసేసి ఉన్న అవకాశాలని పోగొట్టి ప్రజలు ఉసురు పోసుకుంటున్నారు. మరి తప్పకుండా దీనిపైన కూడా జిల్లాకు మంచినీళ్ళు లేకుండా చేసిన ఈ ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ప్రజలు తప్పకుండా ఎక్కడికక్కడ గ్రామాల్లో నిలదీయండి, ప్రచారానికి వచ్చిన వాళ్ళని అడగండి. దేనికి వేయాలి, కాంగ్రెస్ పార్టీకి ఓటుకి ఎందుకు వేయాలి, దీనికేనా? సాగునీళ్ళు లేకుండా చేసినందుకు, తాగునీళ్ళు లేకుండా చేసినందుకు, విద్యుత్ అవసరాలు తీర్చే ప్రాజెక్టును ఖాళీ చేయించినందుకు దీనికి వేయాలనేది ప్రజలు కూడా అడగాల్సిన అవసరం ఉంది. తప్పకుండా దీనిపైన ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. లేకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి కూడా మేము శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.